హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సంగీత ఫ్రమ్ సాతాపూర్ ఛానల్ అండి. మురుకులు చేశాను. అయితే దానికి కావాల్సినవి ఏంటంటే 3 గ్లాసుల రైస్ పౌడరు, 1 గ్లాసు మినపప్పు, కొన్ని పిరికెడు పుట్నాల పప్పు అండి. రైస్ పౌడర్ మాత్రం బయట నుంచి తెచ్చుకుంటాను. చూసారా, ఒకవైపున వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను. అవి మసలే లోపల ఇందులో మనము వామ, నువ్వులు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని కలిపేసుకున్నానండి. మసలు నీళ్ళు దానిలో పోసి కొద్ది కొద్ది కలుపుతాను. మళ్ళీ దానిలో వేడి నీళ్ళల్లో కొంచెం చల్లనీళ్ళు యాడ్ చేసి పిండిని కలుపుతూ ఉంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేస్తానండి, టేస్టీగా ఉంటుంది. అట్లా వేసేసుకొని కొద్ది కొద్దిగా మన జొన్న రొట్టె చేస్తాం కదండి, అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మురుకుల పావులో పిండిని అట్లా పెట్టేసుకొని చేసుకోవడం అండి. చూస్తున్నారా అండి ఎంత బాగుంటాయో మురుకులు. కొద్దిగా నేను కారం తక్కువగానే వేస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత మురుకులు వేసేసాను. చాలా క్రిస్పీగా ఉంటాయండి, అసలు టేస్టీగా ఉంటాయి. నేను చేసే మురుకులు 1.5 మంత్ 2 మంత్స్ అయినా సరే అస్సలు స్మెల్ రావండి, చాలా బాగుంటాయి. ఎమ్మి మురుకులు అండి, చాలా రుచిగా ఉంటాయండి. ఇలా చేసుకుంటే మనకు హెల్త్కు మంచిది. ఇంట్లో ఏమైనా చేసుకొని తిన్నా హెల్త్కి చాలా మంచిదండి. చూశారా, మా చిన్న బాబుకి ఇష్టమైన మురుకులు అండి, ఎమ్మి మురుకులు. వాడు ఈవినింగ్ 5 కాగానే ఒక మురుకు పెట్టమ్మా, ఒక సున్నుండ పెట్టమ్మా అంటాడు. చూశారండి, చాలా బాగుంటాయండి ఎమ్మి మురుకులు. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.